ఇవాళ మనం తెలుసుకునే విద్య కాదు, ఇది మహత్తరమైనటువంటి క్రియ. నిత్య యవ్వనాన్ని ప్రసాదించు త్రిఫల తంత్రం, త్రిఫల చూర్ణపు తంత్రం. గుర్తుపెట్టుకోండి. ముందుగా మంత్రం చెప్తాను. ఈ మంత్రాన్ని బాగా పఠించండి, అంటే అనర్గళంగా వచ్చేటట్టు, ఒక పాటలాగా వచ్చేటట్టు మీరు కంఠస్థం చేసుకోండి. ఓం హ్రీం క్లీం శ్రీ హ్లీం కరాల ద్రంష్ట భైరవాయ హ్రీం మమ శరీరం కాయకల్ప సిద్ధిం కురు కురు హ్రీం స్వాహ అనే మంత్రంతో శుద్ధమైన త్రిఫలమును తెచ్చుకొని దంచి పొడి చేసుకోవాలను. ప్రతిరోజు రాత్రిపూట 2 చెంచాలు వేడి నీటిలో కలుపుకొని, లేదా కుంకుమ పువ్వుతో వేసినటువంటి నీళ్ళలో కలుపుకొని, ఏది కుదిరితే అది కలుపుకొని పైన చెప్పిన మంత్రాన్ని 110 సార్లు ప్రతిరోజు అభిమంత్రించి, ఈ మంత్ర సహిత కాయకల్పాన్ని ఎవరైతే సేవిస్తారో వారికి అన్ని రోగముల నుండి నివారణ కలిగి కాయకల్ప సిద్ధి వస్తుంది. శరీరంకి దీనివల్ల మానసిక దృఢత్వం, దానితో పాటు శరీరంలో ప్రతి నాడి ప్రతి నరము నూతనం శక్తి వస్తుందని గుర్తించాలి. ఆ తర్వాత అంచెలంచెలుగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇటువంటి ఇంకా అనేకం జరుగుతూ 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 యాంటీ ఏజింగ్ అనే ఒక స్థితికి వచ్చిన శరీరం, ముసలితనం అనేది చాలా లేట్గా వస్తుంది అని తెలుసుకోండి సాధకులారా. ప్రతి ఒక్కరూ చేయొచ్చు ఇది. ఈ క్రియ ద్వారా నిత్య యవ్వనాన్ని ప్రసాదిస్తుంది. సాధకుడు ఇలా చేయంగా కనీసం ఒక 3 నెలల కల్లా అతని శరీరంలో మార్పులు అతనే గమనించగలడు. ఖచ్చితంగా త్రిఫలములు మంచివై ఉండాలి. త్రిఫలాలంటే తానికాయి, కరక్కాయి, ఉసిరికాయ, ఈ 3 కాయలనే త్రిఫలములు అంటారు. మంచివై ఉండాలి. బాగా ఎండబెట్టుకోండి. వీలైతే నువ్వే తెచ్చుకొని వేయించుకొని పొడి చేసి పెట్టుకొని దాన్ని వస్త్రగాళితం పట్టి గాజు సీసాలో భద్రపరిచి పెట్టుకో. ఇలా ఎవరైతే చేస్తారో, ఈ మంత్రంతో అభిమంత్రించిన చూర్ణాన్ని ఎవరైతే తీసుకుంటారో, నపుంసకుడు కూడా నవయవ్వనుడా అవుతాడని గుర్తుపెట్టుకోండి. ఈ చూర్ణాన్ని మంత్రసహితంగా తీసుకుంటే నపుంసకత్వం ఉన్న వ్యక్తి అయినా సరే ప్రతి నరము పనిచేసి నవయవ్వనుడుగా మారుతాడని గుర్తుపెట్టుకో అనేది శాస్త్రవచనం. ఈ ప్రక్రియని మంత్రసహితంగా నిరంతరం చేసుకుంటూ వెళితే డాక్టర్తో పనే లేదు, డాక్టర్ అవసరమే రాదని గుర్తుపెట్టుకోండి. ఇది ప్రతిరోజు 1 స్పూన్ మాత్రమే వాడాలి అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఈ చూర్ణానికి వేడి చేసే గుణం ఉంటుంది కనుక ఎక్కువ శాతం మజ్జిగ తీసుకోవడం అలవాటు చేసుకోండి. లేదా శరీరాన్ని చల్లబరిచే పదార్థాలు ఏవైనా పర్లేదు, కూల్ డ్రింక్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు. శరీరాన్ని చల్లగా పరిచే చల్లని పదార్థాలు తీసుకోండి. రోజుకొక్కసారైనా మజ్జిగ లాంటివి తీసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇది ఎండాకాలం కనుక ఇలాంటివి తీసుకుంటూ ఉండడం మంచిది. ఇది ఎవరైనా, ఆడవాళ్ళు చేయొచ్చు, మగవాళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దీనికి ప్రత్యం వల్ల చికెన్లు, మటన్లు ఎక్కువ తినద్దు. వీలైతే చేపలు ఎన్ని కావాలంటే అన్ని తినండి. డ్రై ఫిష్ తింట్రా, లేకపోతే మంచి చేపలు తెచ్చుకొని తినండి. ప్రతి 3 రోజులకు ఒకసారి తినండి, ఇబ్బంది లేదు. మీరు తినగలిగితే రోజు తినండి చేపలు, ఇబ్బంది లేదు. కాకపోతే చేపలు కూడా వేడి చేస్తాయి కనుక శరీరానికి చల్లబరిచే వస్తువులు వాడండి ఎక్కువ సమయం. ఒకవేళ మీరు చేపలు ఇష్టం లేదంటే మటన్ తినండి. చికెన్ అవాయిడ్ చేయండి దయచేసి. తక్కువ తినండి, తినొద్దని చెప్పం, తక్కువ తినండి. శరీరాన్ని చల్లబరిచే వస్తువులు తినండి. అది వేడి ఇది వేడి కాబట్టి కనుక నాయన జాగ్రత్తగా. ఇక్కడ త్రిఫలములు మంచివై ఉండాలా. తానికాయి, ఉసిరికాయి, కరక్కాయి, ఈ 3టినే త్రిఫలములు అంటారు. ఈ త్రిఫలాలు మంచివై ఉండాలా. వీలైతే నువ్వే తెచ్చుకో. ముందుగా ఈ ప్రక్రియను చేసే ముందు కడుపును పూర్తిగా ఖాళీ చేసుకోండి. చికెన్, మటన్ తిన్న రోజు, ఒకవేళ చికెన్, మటన్ ఎప్పుడైనా తిన్నామనుకో, ఈ క్రియని 14 గంటల వరకు ఆగి మళ్ళా చేయండి. 14 గంటల వరకు ఈ చూర్ణాన్ని తాగకూడదు. 14 గంటల పూర్తి స్థాయిలో చికెన్, మటన్ అరిగిపోద్ది. ఫిష్ తిని అమ్మడే కూడా తినొచ్చు, ఇబ్బంది లేదు. శరీరం ఉష్ణతాపం అవుతుంది కనుక
మీరు వీలైనంత వరకు ఈ క్రియ చేసేటప్పుడు మజ్జిగని బాగా వాడడం నేర్చుకోండి. ఇలా మీకై మీరే త్రిఫలము తెచ్చుకోండి. మీకు తెలిసిన ఆయుర్వేద డాక్టర్ ఎవరన్నా ఉంటే ఆయననైనా సంప్రదించి మంచి త్రిఫలాచూర్ణం తెచ్చుకొని వాడండి. బయట చాలా విషయాల్లో చెక్క పొట్టు వస్తుంది, గుర్తుపెట్టుకోండి ఆయనలరా. త్రిఫలంలో అమ్మే దాంట్లో చాలా వాటిల్లో అన్నిటిని చెప్పట్లేదు, చాలా వాటిల్లో చెక్క పొట్టు వస్తుంది. మీరు దాన్ని తినడం వల్ల ఏమీ యూస్ లేదు. మీరే తెచ్చుకోండి. తానేకాయి, కరక్కాయి, ఉసిరికాయి, ఈ 3 కాయలు మీరే తెచ్చుకోండి, ఏపుకోండి, దంచుకోండి. లేదా కొన్ని ట్రస్టెడ్ ఉంటాయి, వాటిల్లో అయినా తెచ్చుకోండి, ఇబ్బంది లేదు. తెచ్చుకొని చేసుకొని ఫలితం చూసుకొని, ఇది అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకున్నా. ఇది మామూలు ఫలితం ఉండదు దీనికి. నపుంసకుడు కూడా మగవాడైపోతాడు, గుర్తుపెట్టుకొని చేసుకొని ట్రై చేసి చూడండి. సర్వే జనా సుఖినో భవంతు.